చిన్నప్పుడే అంటున్నా అంటే లాయర్ అవుతానని. ఆ సెన్స్ అయితే అప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు నుంచి ఉంది. తర్వాత గ్రాడ్యువల్గా అది పెరిగి నేను లా ఫీల్డ్లోకి వచ్చాను. తర్వాత ఎంఏ తర్వాత దేని తర్వాత మీరు లా స్టార్ట్ చేశారు? ఫస్ట్ బీకామ్ చదివాను. తర్వాత మా ఫ్రెండ్స్ అంతా ఫర్దర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు నేను ఎంఏ చేశాను. ఎంఏ చేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు వేరే వేరే ఫీల్డ్లో వర్క్ చేశాను. బట్ లాస్ట్కి మళ్ళీ లా చదవాలని ఇంట్రెస్ట్ కలిగింది. గట్టిగా లా చేయాలి, లాగా సక్సెస్ అయ్యి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేశాను. 2003లో ఎన్రోల్ చేశాను. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రోజుకి 23 ఇయర్స్ అయింది ప్రాక్టీస్లోకి వచ్చి. నేను హైకోర్టు, సుప్రీంకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఏ కోర్టు అయినా ఎనీ ఫోరం ప్రాక్టీస్ చేయగలమా. ఐ ఫైల్ అండ్ కంటెస్ట్ కేసెస్ ఆన్ ఎనీ ఫోరం. ఇంకో విషయం ఏంటంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లీగల్ పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే, హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్ళలేని పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేస్తే కేసును బట్టి నేను అది తీసుకోవడానికి అవకాశం ఉంది. పూర్ పీపుల్కి అంటే వాడు ఎటువంటి కేసులకి రావచ్చు మీ దగ్గరికి? లీగలా, క్రిమినలా, ఎటువంటి రావచ్చు? అంటే లీగల్ అంటే సివిల్, క్రిమినల్ అట్లా ఉంటాయి కదా, వాటిలో ఎటువంటి కేసులు మీ దగ్గర రావచ్చు? ఎనీ కైండ్ ఆఫ్ కేస్, ఎనీ ఫోరం, ఏ ఫోరంలో అయినా ఎనీ కైండ్ ఆఫ్ ఫోరం. ముఖ్యంగా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు భంగం కలిగిన కేసుల్లో నేను ఎక్కువ చేస్తుంటాను. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ప్రాథమిక హక్కులు భంగం కలిగే కేసులు అంటే ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన ఇంజరీ జరిగిన పార్టీని నా దగ్గరకు వస్తే నేను కేసు చేయడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన కొన్ని క్లెయిమ్స్ ఉంటాయి కదా, ఆ క్లెయిమ్స్ సరిగ్గా రాకుండా ఎంతో కాలం తిప్పుతూ బాధపెడుతుంటారు కదా కొంతమంది క్లెయిమ్స్. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కానీ క్లెయిమ్ ఆ క్లెయిమ్లు రాకుండా చాలామంది బాధపడుతుంటారు. వాటి గురించి కూడా మీరు సలహా ఇస్తారా, మీరు చెప్తారా? యాక్సిడెంట్ క్లెయిమ్స్ కానీ, ఆర్టీసీ కాంపెన్సేషన్స్ కానీ, ఎల్ఐసి కాంపెన్సేషన్, డ్యామేజ్, ఎవరీ కైండ్ ఆఫ్ సివిల్ నేచర్ కేసెస్ కూడా నేను చేస్తుంటాను. ఈ కాలంలో లీగల్ ఫీల్డ్ మీద చాలామంది నమ్మకం లేకుండా లాయర్లు అట్లా ఉంటారు, వాళ్ళ డబ్బులు తీసుకొని సరిగ్గా చేయగలరు అని అంటున్నారు కదా, అటువంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? లాయర్ ఒక వ్యక్తి ఒక డబ్బు కోసం చేసే లాయర్గా ఉంటారు, పర్సనల్ తృప్తి కోసం, సాటిస్ఫాక్షన్ కోసం చేసే లాయర్గా ఉంటారు. అందుకని మీరు ఎట్టి పరిస్థితుల్లో డెడికేషన్ ఉన్న లాయర్ని ఎన్నుకోవాలి. లాయర్ వేరే వృత్తి ఏదైనా వ్యాపారాలు కానీ చేస్తున్న లాయర్ అంటే ఆ లాయర్ దగ్గరికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రొఫెషన్. ఏదో ఈ ప్రొఫెషన్లోనే ఉంటూ ఇదే సమస్తం అనుకున్న లాయర్ దగ్గరికి వెళ్తే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే చట్టాలు ఇప్పుడు ఎటువంటి ఏ సెక్షన్లు, ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఏ తప్పు చేయని వాడు పోతుంటాడు, అతన్ని అనవసరంగా ఒక పోలీసు ఎవరో అరెస్ట్ చేయాలని వస్తారు అనుకోండి, అప్పుడు ఇతను వాళ్ళతో ఎట్లా నేను తను రక్షించుకోవాలి? పోలీసు వాళ్ళకి సిటిజన్స్ని తిట్టే హక్కు కానీ కొట్టే హక్కు కానీ లేదు. అదేవిధంగా ఎవరైనా మన వెహికల్లో మనం వెళ్తూ ఉంటే వెహికల్ మనం చెప్పకుండా తాళం పీకేసుకునే హక్కు కూడా పోలీసులకు లేదు. దానికి సంబంధించిన ఏదైనా ఉంటే మీరు కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అది ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. సరే, ఇప్పుడు ఒక ఊర్లో కేసు ఉంటుంది, ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో కేసు పెడతారు ఇంకోరు వచ్చి ఈయన మీద, అప్పుడు ఇతను చాలా ఇబ్బంది కదా, అక్కడ పెట్టడానికి లేదు, మా ఊర్లోనే నా కేసు నడపాలని చెప్పే హక్కు ఉందా? అలాంటి కేసుల కోసమే ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుని, భారత పౌరునికి లభించే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే రాంగ్ ఫోరంలో కేసు ఫైల్ చేస్తే మనం త్రూ హైకోర్టులో రిట్ వేయడం వల్ల కానీ అలాంటి విషయాల్లో మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది. కేసు ట్రాన్స్ఫర్ మీ లోకల్కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఒక కోర్టులో ఉన్న కేసుని అక్కడ నాకు కుదరదు, ఇంకో కేసు నాకు దగ్గరలో ఉన్న కోర్టులో కావాలి అని అడగవచ్చా? అడగవచ్చు, ఖచ్చితంగా అడగవచ్చు. కానీ మనం దానికి సంబంధించిన లీగల్గా మీకు ఏ డిఫికల్టీస్ ఎందుకు చేస్తున్నారు, వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ ఇంజరీ ఆర్ కామన్ ఇంజరీ ఆర్ ఎనీ ఇంజరీ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనే బేస్ మీద కోర్టు రిలీఫ్ ఇస్తుంది. బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల్లో తేడా వచ్చినా, సరిగ్గా వాళ్ళకి రావాల్సిన ఇవ్వకపోయినా, వడ్డీ సరిగ్గా ఇవ్వకపోయినా, లేదా కొన్ని మీకు కనపడలేదు డాక్యుమెంట్ అయితే మీకు పోనీ అని చెప్పినా,
మీరు లాకర్లో పెట్టింది సరిగ్గా ఇప్పుడు లేవని చెప్పినా అప్పుడు ఈ క్లెయిమ్ చేయాలంటే ఏం చేయాలి? బ్యాంకుల గురించి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు ఫస్ట్ వెళ్ళాల్సిన ఫోరం కన్జ్యూమర్ ఫోరం. అక్కడికి వెళ్ళి మీకు డిఫికల్టీ చెప్పుకొని న్యాయం కలగజేసుకునే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బ్యాంకర్కి లోన్ వసూలుకి ఏజెంట్గా అప్పగించే ఇది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి హక్కు లేదు. హెరాస్మెంట్ చేయటం కానీ ఇంటికి వచ్చి గోల్ చేయటం కానీ బ్యాంకర్స్కి హక్కులు లేవు. అలాంటి పరిస్థితుల్లో మీరు కేసు కోర్టులో డ్యామేజ్ బ్యాంకర్ పైన కేసు వేయవచ్చు. ఏజెంట్ ద్వారా వసూలు చేసే అవకాశం బ్యాంకర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. అది అందరూ గమనించి బ్యాంకర్ బెదిరింపులు చేస్తే ఇల్లు వేలంపాటేస్తామని కానీ మరి ఇంకో విధంగా కానీ హెరాస్మెంట్ చేస్తే ఇమీడియట్గా మీరు బ్యాంకర్ పైన డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి బ్యాంకు వాళ్ళు ముందుగా ఒక అగ్రిమెంట్ సైన్ చేయించుకుంటారు ఇచ్చేటప్పుడు, దానిలో ఇవన్నీ కూడా మీరు ఒప్పుకున్నాం మేము అని రాయించుకుంటారు కదా, అప్పుడు ఏం చేయాలి? ఏ రకంగా రాయించుకున్నా అది లీగల్గా కాకపోతే అది వాయిడ్ డాక్యుమెంట్ అవుతుంది. మీరు ఎప్పుడు కోర్టుకి వెళ్ళడానికి లేదు, మా ఏజెంట్స్ వస్తే మా మీద కేసు పెట్టడానికి లేదు, అలాంటి విషయాలు అలా రాసుకున్న బ్యాంకులు అది చెల్లదు. యాజ్ పర్ ది కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం మాత్రమే బ్యాంకుకి హక్కులు ఉంటాయి. అది గమనించి మీరు సంతకం పెట్టినా ఇబ్బంది ఏం లేదు. కానీ అతను ఇల్లీగల్గా పోయినప్పుడు మనం డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉంది. సరే, ఇంత ముందు నుంచి కూడా పూర్వకాలం నుంచి కూడా సివిల్ కేసులు అంటే 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఈ లోపల క్లయింట్ కూడా చచ్చిపోతారు అని అటువంటి ఒక నమ్మకం ఉండేది కదా. ఇప్పుడు అట్లా కాకుండా సత్వరంగా పరిష్కరించుకునే అవకాశం ఉందా? అవకాశం ఉందమ్మా. కానీ మన కక్షిదారులు అంటే మన వ్యతిరేక వర్గం వారు కావాలని జాప్యం చేసే అవకాశం ఉంది. కానీ లీగల్ ప్రస్తుతం ఉన్న సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎలాంటి కేసులైనా 1 సంవత్సరం లోపు పరిష్కారం చేయవలసిన బాధ్యత న్యాయస్థానాలకు ఉంది. కానీ ప్రాక్టికల్గా అది జరిగే అవకాశం లేదు. కాబట్టి ఇంకా ఒక 5-6 నెలలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కానీ సంవత్సరాలు గడిచే అవకాశం ఈ రోజుల్లో లేదు. ప్రస్తుతం హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 5 సంవత్సరాలు దాటిన కేసుకి ఎట్టి పరిస్థితుల్లో జడ్జి గారు వాయిదా ఇవ్వడానికి అవకాశం లేదు. వాయిదా ఇచ్చిన పరిస్థితుల్లో అది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ విధంగా వాయిదా ఇచ్చారన్నది కోర్టుకి రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల పాతకాలంలాగా 5 ఏళ్ళు 6 ఏళ్ళు కేసులు జరిగే అవకాశం లేదు. కొత్త కేసుల విషయంలో జరిగే అవకాశం లేదు. కేవియట్ అంటారు కదా, అంటే అది ఏంటది? కేవియట్ చేశారంటారు కదా, కేవియట్ అంటారు కదా. కేవియట్ అన్నప్పుడు మీకు కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు అవతల వ్యక్తులు మీకు తెలియకుండా మీకు నోటీస్ అందకుండా చేసి వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకునే అవకాశం లేకుండా మీరు కేవియట్ కనుక డిగ్రీ వచ్చిన వెంటనే కేవియట్ వేసుకుంటే మీకు నోటీసు ఇవ్వకుండా కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి అవకాశం ఉండదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి. తర్వాత ముందుగా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతో ముందుగా తెచ్చుకుంటారు కదా పర్మిషన్. దాని గురించి దాన్ని ఏమంటారు, అది ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని? ఎవరైనా తప్పుడు కేసు మన పైన పెట్టారని తెలిసిన వెంటనే దాంట్లో మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేకపోతే మన మీద అక్రమంగా కేసులు బనాయించారని తెలిసిన వెంటనే మీరు 438 కింద యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ వేసుకునే అవకాశం ఉంది. యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ అయిన వెంటనే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే అవకాశం లేదు. కానీ అలాంటి విషయంలో మీరు సదర్ కోర్టు కన్సర్న్ కోర్టుకి వెళ్ళి షూరిటీని పెట్టాల్సిన అవకాశం ఉంది, అవసరం ఉంది. షూరిటీ ఎంత పెట్టాలి? షూరిటీ అంటే వాళ్ళు ప్రాపర్టీ వాల్యుయేషన్ తీసుకొని దాన్ని విఆర్ఓ చేత అటెస్టేషన్ చేయించి అది కోర్టులో ఆధార్ కార్డు వివరాలతో కోర్టులో సబ్మిట్ చేయాలి. అండ్ అష్యూరెన్స్ ఇవ్వాలి, ఈ వ్యక్తిని నేను అవసరమైనప్పుడు కోర్టులో హాజరయ్యేలా చేస్తాను, లేని సమక్షంలో నేను బాధ్యత వహిస్తానని ఎఫిడవిట్ అవి కోర్టు వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నమస్తే లాయర్ గారు. ఇప్పుడు మనం వారి దగ్గర నుంచి అమూల్యమైన విషయాలు అనేక తెలుసుకున్నాము. తర్వాత మరొక ఎపిసోడ్లో ఇంకా ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే.